చిచి 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 వీళ్ళ మాటలు నమ్మి నేను పట్టణానికి వచ్చుడే నా బుద్ధి ఎక్కువ అయిందిరా నాయనా. అగ్గో ఏందో గునుకుతున్నాడు మా తాత. ఇప్పుడు ఏం తక్కువైందనే నీకు? ఏమైనా తినబుద్ధి అయినప్పుడు తెప్పిరే బిడ్డ అంటే ఆ పలక ఫోన్ వస్తా వాళ్ళకి నచ్చిందే తెచ్చుకోవడం బూసి బుక్కలు పెట్టుడు. ఇక ఎన్నడు నేను ఆయమన్న తిండి తినేది. తాత ఏం చేస్తున్నావే? ఓ తాత గిటు చూడరాదు. ఎవరు వీళ్ళు? ఈ సబ్బులు సరుకులు అమ్మేటోళ్ళు ఎప్పుడు చూడు తినేయాలకే వస్తారు. అది పాప మా ఇంత మస్తుగా ఉన్నాయి సరుకులు సబ్బులు. అమ్మ ముసలోడా. ఓ తాత నేను అనితను. ఏంటిదే తాత నీకొచ్చిన కష్టం అంతలా తల్లాడుతున్నావు? మళ్ళా మాట్లాడకు. ఏడిదే తాత అని దీర్ఘాలు తీస్తాండి. ఏడిదే అని ఏడైతే నీకేంది? ఇవాళ అన్ని దీర్ఘాలు తీసి చెప్పాలి. పొద్దుగా టీక్ టాక్ల మీద తయారైనప్పుడే అనుకున్నా నువ్వు దయ్యంలోకి ఎదురు పడతావని. అరే నీకమ్మా అయితే మాకే కదే తిప్పలు. ఏమైందో చెప్తే కదా తెలిసేది మాకు. ఏమైంది ఏమున్నది? ఎన్నడు చూడు పలక ఫోన్లు వస్తా మీకు నచ్చిన డబ్బర్ రోజులు తెచ్చుకొని తినా. అలా మిగిలిన కోసాగరికి నా మొఖాన వారేయ. ఎన్నడన్నా నాకు నచ్చిందా నచ్చలేదా అని అడిగినారా మీరు? నాకు నచ్చింది తెచ్చిపెట్టినారు మీరు ఎన్నడన్నా? నాకు నచ్చినవి నేను తెచ్చుకొని తింటా. నాకే వేరుక నీకేం నచ్చుతాయో మరి అడిగినావు ఎన్నడన్నా బూసి బుక్కల ముఖం పెట్టుకోవాలి. గోను నా ఎంబడి వాళ్ళకి ఇక్కడ పోను నా తిండి నిందిరని నా ఎంబడి పడతాను ఇయ్యాలా. బా కారం దంచితే తెలుస్తారా నాయన. చూస్తూనే ఉన్నా గానీ ఇవాళ ఈ తిండి ముందటేసుకునే ఉంటావా తాత? వార్త ఏం తెచ్చేది లేదా? ఓ నీ వార్తలకు వాతం రాను. నా తిండి వెళ్ళే నీరుంటే నీళ్ళు వెళ్ళేది ఇక్కడ సరిపోనాను. ఏ ముసలోడా తిక్క తిక్కగున్నదా? ముచ్చటేందో చెప్పుమంటుంటే నువ్వు సుజాతమ్మని బెదిరించినట్టు నన్ను బెదిరిస్తే కుదరదు చెప్తున్నా. అబ్బర కొండ ఇక వచ్చింది మైసూర్ మహారాణి. రేపో నీతోటేం కాదు నీ వాళ్ళతోటేం కాదు. పోయి పోయి ఆఖరికి రా పోయి ఊర్చుకుంటుంది ఇందులో. తింటా గాని అంతగానో నువ్వు తినే తిండి ఏంటిదయ్యా? బంగారమా? బంగారమా ఎంజా వజ్రమాసం తిండి తింటాను. ఇగో కారప్పుడు నీ పెరుగు చూడు. ఆహాహాహాహా కలుపుకొని తింటే ఎంత చక్కగా ఉన్నాయి. నీ అవ్వ ముసలోడా బిర్యానీ తిన్నట్టు బగారన్నం తిన్నట్టు చేస్తున్నావేంది? ఇదే బగారా బిర్యానీ బువ్వ ఇంట్లో ఉంటే కూడా అదే. ఇక చూడు ఎంత మంచుకున్నాయి అనుకుంటాను పిల్ల మస్తున్నాయి. అబ్బా ఆపే తాత. ఎవరన్నా చూస్తే ముసలోనికి ఇంత కూరేసే దిక్కు కూడా లేదా అని అనుకుంటారు. నువ్వు నాకు కూరేసినా కూడా మంచిగుండదు. నాకు ఈ పెరుగు పువ్వే ముద్దుకున్నది. పెరుగు పువ్వనే ఎందుకే తాత అంత కాయ చేస్తున్నావు? అరే మనసుకు నచ్చింది మంచిగా తృప్తిగా తినాలన్నట పిల్ల. చెప్పినా నాకు ఈ ముచ్చట ఎన్నో చూడు శరీరంలో మూతి పెట్టుకోను. తృప్తిగా తినాలని కూడా చెప్తారా? మనసుకు నచ్చింది ఉంటే ఎవ్వరైనా తృప్తిగానే తింటారు. అందుకే ఈ కారప్పడి కలిపిన పెరుగు పువ్వు తింటున్నా. ఈ పట్టణంలో నాకు ఇంతకంటే సంతృప్తి కలిగే తిండి దొరకలేదు. నీ అవ్వ ముసలోడా ఒక్కనాడంటే ఏం కాదు గాని ఊకూకే పెరగన్నం తినాలంటే లేనిపోని రోగాలు వచ్చి చేస్తావు. ఏమనుకుంటున్నావో చెప్తున్నా. ఎందుకు చచ్చిపోతా? ఇంకింత బాగా అయితా. అసలు మతి మార్పు అనేదే ఉండదు అట్లా పోయితా నచ్చిన తిండి తింటే. అరే తాత తృప్తిగా తినడంటే ఉత్త పెరుగు పువ్వే కాదు. ఏ తిండి తిన్నా తృప్తిగా తినాలే. అప్పుడు మనం తిన్నది ఒంటికి పడుతుంది, రోగాలు రావు. గట్లా చెప్పేది. అదే కదా నా కోపం అంతా. మనసుకు నచ్చేటి అంటే ఈ పట్టణంలో ఏడున్నాయి నాకు నచ్చేటి. అంత సప్పగా ఎచ్చం పచ్చం. అందుకే నాకు పెరుగే ముద్దు. అరే అట్లానే ఊకే పెరుగు తినొద్దే, కూరలు కూడా తినాలే. నన్ను ఆలోచనకి ఇక్కడ పోమ్మా. నువ్వు ముచ్చలు చెప్పంటే ముద్దు చెప్పుకుంటా మంచిగా రాస్తావు ముందరికి. పోబా చల్బా నా ఎంబడి పడబడుతుంది. సరే మా తాతకేంది గాని 2 రోజులు పోగానే చికెన్ తేరాదమ్మా మటన్ తేరాదమ్మా అంటాడు. తీరా తింటాడు, ఏం రుచి కొడతలేదు అంటాడు. అందుకే సంతృప్తి ఉండదు. కాబట్టి దొరికిన తిండి మీద వంకలు పెట్టుడు బంద్ చేసి సంతృప్తిగానంట తినుర్రి. అట్లా తింటే మతి పరుపు అస్సలకే రాదట కదా. సరే చెప్పనైతే చెప్పినాం, అటెంక మీ ఇష్టం.